శాసన మండలిలో వాయిదా తీర్మానాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ప్రతిపాదించారు. పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, వరద కళ్యాణి, కల్పలత వాయిదా తీర్మానం ఇచ్చారు. శాసన మండలిలో వాయిదా తీర్మానానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేందర్ ఏపీ అసెంబ్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేందర్, కవిత, రాష్ట్రంలో పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు మండలిలో వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే పేరుకుపోయిన పరిస్థితి. అనేక కాలేజీలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, సర్టిఫికేట్ల కోసం విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితి కూడా రాష్ట్రంలో నెలకొని ఉంది. నిన్నటి నుంచి కూడా ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయాలంటూ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకు సంబంధించిన ఆ అసోసియేషన్స్ అన్ని కూడా బంద్కు పిలిపించిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు పాలిటెక్నిక్, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ కూడా బకాయిలు విడుదల చేయకపోతే ఖచ్చితంగా మేము బంద్కు వెళ్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందనే చెప్పాలి. ప్రైవేట్ కాలేజీలకి దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్స్కి సంబంధించిన బకాయిలు విడుదల చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో టెన్షన్గా ఏదైతే షెడ్యూల్ విడుదల చేశారో ఆ షెడ్యూల్ ప్రకారం, టర్ముల ప్రకారం ఫీజులన్నీ కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపించింది. కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే ఒక టర్మ్ బకాయిలు ఉండిపోయిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 విద్యా సంవత్సరంతో పాటు 25-26 విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైన ఇప్పటికొచ్చి ఈ బకాయిలను ఎక్కడా క్లియర్ చేయలేని పరిస్థితి. సర్టిఫికేట్లు కావాలంటే ఖచ్చితంగా ఫీజులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ సర్టిఫికేట్లు తీసుకెళ్లాలంటూ ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులు ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్స్, అదేవిధంగా స్కాలర్షిప్స్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద పోలీసులను కూడా ప్రయోగిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం పైన పూర్తిగా శతకన్నేసింది. విద్యారంగాన్ని గాలి కొదిలేసిన పరిస్థితి కనిపించింది. దాదాపు 6,500 కోట్ల రూపాయలు ఇప్పటికీ బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిలు విడుదల చేయకపోతే మేము కాలేజీలు నడిపే పరిస్థితి లేదంటూ ఒక పక్క ప్రైవేట్ కాలేజీలు చెబుతున్నాయి. మరొక పక్క సర్టిఫికేట్లు రాక విద్యార్థులు తమ భవిష్యత్ ఏంటనో ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మండలిలో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అంశాన్ని, వాయిదా తీర్మానాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా వరద కళ్యాణి, కల్పలత ముగ్గురు కూడా ఇచ్చారు. ఈ సమస్య మీద తక్షణం చర్చించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక ప్రజా సమస్యల్ని ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్సీలు, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు లేవనెత్తుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా కుంటుపడింది. దీని మీద అత్యవసరంగా చర్చించాలి. దాంట్లో పాటు ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని విడుదల చేయాలంటూ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీతో పాటు ప్రజలు, విద్యార్థి సంఘాల నాయకులు, అదేవిధంగా ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన అసోసియేషన్లో కోరుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందనే చెప్పాలి. కవిత.